ఈ లవ్ అనేది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. గ్రీన్ లైట్ పడినప్పుడు ఎంత పీస్ఫుల్గా వెళ్తామో అలా సాగుతుంది నా లైఫ్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. బ్రో చాలా ఎక్సైట్ అవుతున్నట్టు ఉన్నాడు. టాలెంటా? ఏం టాలెంట్? నాకు ఏ టాలెంట్ తెలీదు. తెలుస్తున్నాయి అన్ని ఇప్పుడు. అయినా మామ నువ్వు అన్ని బాగానే మేనేజ్ చేస్తావు కదరా, ఎలా దొరికిపోయావు? ఒకరు తర్వాత ఒకరు రోడ్లు దింపుతూనే ఉన్నారు. ఆ? ముట్టుకుంటే షాక్ కొడతారు, కానీ ముట్టుకోకుండా ఉండలేను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? హ్యాపీగా సాగుతున్న నా లైఫ్లోకి ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ పడినట్టు ఇంకో అమ్మాయి వచ్చింది. హాయ్ హరి. హాయ్. ఇదేంటి ఇక్కడ? పువ్వ పువ్వ అంటాడు ఆటో అప్పారావు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. పెంట చేసావు కదరా. అయినా నా జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ అమ్మాయిల వల్లేరా. కొన్ని జీవితాలు అంతేరా, బాంబుని జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. నువ్వు ఆగరా బాబు, అసలేది కాలుంది, ఇంకా దాన్ని రెచ్చగొడతావు. ఇప్పుడు ఇంకేముంది, ఫినిష్ రా మనం. లోన్ మేడం ఎవరు సార్? మా వైఫ్ ఎలాగ స్పీడ్గా ఉన్నారు, తెలిస్తే షాక్ అవుతావు. ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్ నాకు చెప్పకు, కానీ తనెవరో చెప్పు చాలు. అంటే ఇదంతా నా వల్లే జరిగిందంటావా? అవును, క్లియర్గా ఉందిగా. రే ఒకసారి రారా అర్జెంటు. అసలు నువ్వెవరు బ్రో? అదే మన హరిని. చీతినమ్మ, గుడ్డునైనా బాగుండేది. అబ్బో, అయితే నువ్వు లక్కీ, కానీ తనే అన్లక్కీ. నీకు అలా అర్థమైందా? నీ వల్లే కదా బాలేదు, పడుకున్నాడు. ఏంటి? ముందే చెప్పే కదరా ఇవన్నీ వర్కౌట్ అవ్వవని. ఏంటిది ఇలా ఉంది? తట్టుకోలేకపోతున్నాడు. ఆపింకా ఓవర్ యాక్షన్. దీని దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉంది. ఎస్. స్లిప్పులు పెట్టి దొరికినప్పుడు కూడా నేను ఇంత టెన్షన్ పడలేదురా. ప్రీతి ఏంట్రా ఫేస్ అలా పెట్టింది? అది బీర్ తాగుతామని అడిగాను రా, ఇవ్వలేదని ఫీల్ అయిందేమో.